హాయ్ అందరికి. ఈరోజు నేను మీకు వినాయక చవితి స్పెషల్‌గా గణపతి బప్పకి ఎంతో ఇష్టమైన ఆవిరి మోదక్ రెసిపీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఈ వీడియోలో నేను 2 రకాల మోదక్ డిజైన్ చూపిస్తాను. ఒకటి మౌల్డ్‌తో, ఇంకొకటి చేత్తో డిజైను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అయినా ఇందులో తురిమిన పచ్చి కొబ్బరి వేసుకొని లో ఫ్లేమ్‌లోనే ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి వెనక బ్రౌన్ పార్ట్ అనేది నేను తీసేసాను. అది ఆప్షనల్ అనమాట. దీన్ని లో ఫ్లేమ్‌లోనే ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఇందులో ఉన్న తేమ అనేది తగ్గిపోతుంది. ఇలా తేమ అనేది కొంచెం తగ్గిన తర్వాత ఇందులో బెల్లం తురుముకొని కూడా ఏసుకోవచ్చు. సేమ్ బౌల్ మెజర్‌మెంట్ అండి. ఒక బౌల్ పచ్చి కొబ్బరికి హాఫ్ కప్పు బెల్లం తురుము తీసుకోవాలి. నేను బెల్లం పౌడర్ యూజ్ చేస్తున్నాను హాఫ్ కప్పు. లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మొత్తం కలుపుకుంటూ ఈ బెల్లం కొంచెం మెల్ట్ అయ్యి దగ్గరకొచ్చేదాకా 3-4 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం లో ఫ్లేమ్‌లోనే కలుపుకోవాలి. మరి బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. గట్టి పడిపోతుందనమాట తర్వాత. దీంట్లో కొంచెం తేమ అనేది తగ్గిపోతుంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ ఎలాచీ పౌడర్ వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం బావుంటుంది. ఎలాచీ పౌడర్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. చల్లారనివ్వాలి. మన స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. మరీ ఎక్కువ సేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్‌ని కంప్లీట్‌లీ చల్లారనివ్వాలి. స్టఫింగ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పిండి కోసం ఒక కడాయిలో ఒక కప్పు నీళ్లు తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే నీళ్ళు తీసుకుంటున్నామో అదే కప్పుతో పిండి తీసుకోవాలన్నమాట. సేమ్ ఈక్వల్ మెజర్‌మెంట్ ఉండాలి. ఒక కప్పు వాటర్‌కి మనము టేస్ట్‌కి తగ్గట్టు కొంచెం సాల్ట్ ఏసుకోవాలి. అలానే హాఫ్ టేబుల్ స్పూన్ నేను షుగర్ ఏసుకున్నాను. ఈ షుగర్ ఏయడం వల్ల స్టఫింగ్ పైన లేయర్ అనేది టేస్ట్ బావుంటుంది చప్పగా అనిపియకుండా. అలానే ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. దీన్ని వాటర్‌ని కొంచెం మరిగించుకోవాలి. మనము రొట్టెలకి ఎలా వాటర్ అనేది మరిగించుకుంటామో ఆ విధంగా వాటర్ కొంచెం బాయిల్ అవ్వాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాయిలింగ్ అవ్వగానే దీంట్లో సేమ్ బౌల్‌తో ఒక కప్పు బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి ఏసుకొని ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ పిండిని ఎంత వేడిగా ఉన్నప్పుడు అంత కలుపుకుంటే మన డో అనేది బాగా సాఫ్ట్‌గా వస్తుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లోనే స్టీమ్ చేసుకోవాలి. అలానే స్టవ్ ఆఫ్ చేసి మరో 5 నిమిషాలు అలానే ఉంచేయాలి. అప్పుడు ఈ పిండి ఆవిరికి బాగా సాఫ్ట్‌గా ఉడికిపోతుందన్నమాట. తర్వాత 5 మినిట్స్ తర్వాత ఒక గిన్నెలో తీసుకుందాము. వెడల్పు లాంటి ప్లేట్‌లో తీసుకొని, ఈ వేడిగా ఉన్నప్పుడే పిండిని బాగా కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మనం చేత్తో పట్టుకోలేము కదా! అందుకే ఇలా లోట సహాయంతో పిండిని బాగా మర్దన చేసుకోవాలి. ఇలా లోటకి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. మెయిన్ ఈ పిండొకటి బాగా కలుపుకుంటేనే మనకి మోదక్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం వేడి అంటే మనం చేత్తో పట్టుకునే విధంగా ఉన్నప్పుడు చేత్తో బాగా మర్దన చేసుకొని పిండిని బాగా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఈ మోదక్ పిండిని బాగా కలుపుకుంటేనే మోదక్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా అసలు పిండిలో ఎక్కడ క్రాక్స్ లేకుండా మోదక్ పర్ఫెక్ట్ రెసిపీ రావాలంటే ఒక ట్రిక్ చెప్తాను. కొంచెం పిండి ముద్దను తీసుకొని 2 చేతుల మధ్యలో పెట్టుకొని బాల్ లాగా చేసుకుంటే ఎక్కడ క్రాక్స్ లేకుండా ఉంటే మనకి డో అనేది పర్ఫెక్ట్‌గా అయినట్టు. 2 చేతుల మధ్యలో పెట్టి ఇలా కొంచెం నొత్తితే ఎడ్జెస్ అనేది ఎక్కడ పగుళ్ళు రాకుండా వచ్చిందనుకోండి, మనం మోదక పిండి పర్ఫెక్ట్‌గా మనం ప్రిపేర్ చేసుకున్నట్టు. చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చిన్న బాల్స్ లాగా ఒత్తుకొని ఒకేసారి పెట్టుకుందాము. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి మోదక్ అనేది తక్కువ టైంలో అయిపోతుంది. ఇలా పిండి ముద్దలన్నిటిని ఇలా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను వీటితో 2 డిజైన్‌గా చూపిస్తానండి. చాలా సింపుల్‌గా మీకు ఏది అనుగుణంగా ఉంటే దాంతో ఆ ప్రాసెస్‌లో చేసుకోవచ్చు. మనం స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకున్నాం గదా! ఇది కూడా చల్లారిపోయింది కంప్లీట్‌లీ. మీరు కావాలనుకుంటే దీన్ని కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పెట్టుకోవచ్చు ఒకేసారి. లేకపోతే స్పూన్ సహాయంతో కూడా మనం స్టఫింగ్ అనేది వేసుకొని ఈజీగా మోదక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను కొన్ని ఇలా బాల్స్ లాగా చేసుకొని పెట్టుకుంటున్నాను. నేను 2 ప్రాసెస్‌లో చేస్తున్నాను కదా! ఒక్కొక్క దాంట్లో మాకు ఈజీగా పెట్టుకోవడానికి ఉంటుంది. ఇవన్నీ ఇలా చేసుకున్నామనుకోండి మోదక్ అనేది మనం తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఇప్పుడు నేను పూరి ప్రెస్‌నర్‌తో ఒక విధంగా చూపిస్తున్నాను మీకు ఒక డిజైన్‌లో. ఇది చేత్తో గూడా మనము బౌల్ షేప్ ఇచ్చుకుంటూ గూడా చేసుకోవచ్చు. ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని బటర్ పేపర్ లేదా ప్లాస్టిక్ కవర్ సహాయంతో పూరిలాగా ఒత్తుకోవాలి. నేను బటర్ పేపర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఈ బటర్ పేపర్‌లకి 2 వైపులా నెయ్యి అప్లై చేసుకొని పిండి ముద్దను మధ్యలో పెట్టి ఇలా ఒత్తితే మనకి కరెక్ట్ షేప్ వస్తుంది. అలానే కరెక్ట్‌గా థిక్‌నెస్ అనేది వస్తుందనమాట. ఒక్కొక్కసారి మనం చేత్తో చేసుకుంటూ ఎళ్తే ఒక్కొక్క సైడు పల్చగా, మందంగా అలా రావచ్చు గదా! అందుకనే ఈ విధంగా నేను చూపిచ్చాను. ఇలా పిండిని పూరిలాగా ఒత్తుకున్న తర్వాత కొంచెం చేతికి పొడిపిండి రాసుకొని ఎడ్జెస్‌ని ఇలా కొంచెం పించ్ చేసుకుంటూ ఎళ్తే ఒక మంచి బౌల్‌లాగా డిజైనొచ్చి ఫ్లవర్‌లాగా కనిపిస్తుంది. ఇలా డిజైన్ ఇచ్చుకుంటూ ఎళ్ళాలనమాట దగ్గరే. చేతికి అంటుకోకుండా కొంచెం పొడి పిండి అనేది మీరు రాసుకుంటూ ఉంటే ఇలా షేప్స్ అనేది ఈజీగా ఇచ్చుకోవచ్చు. లోపల సైడు ఒక ఫింగరు, 2 బయట ఫింగర్‌లు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎడ్జెస్‌ని కొంచెం ప్రెస్ చేసుకుంటూ అంటే ఒక పించ్ చేస్తూ ఫ్లవర్‌లాగా షేప్ ఇవ్వాలి. ఇలా మొత్తం కొంచెం పెటల్స్ టైప్‌లో ఇలా డిజైన్ వస్తదనమాట. మొత్తం ఇలా చేసుకున్న తర్వాత ఇది మొత్తం ఒక ఫ్లవర్‌లాగా, బౌల్‌లాగా మనకి షేప్ వచ్చేస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా. మహారాష్ట్రలో ఎక్కువగా స్టీమ్ మోదక్ ఎక్కువ చేస్తూ ఉంటారండి. మేము గూడా ఇక్కడే ఉంటాం గదా! నేను గూడా ఇలానే ఎప్పుడు చేస్తూ ఉంటాను. మా ఇంట్లో గూడా స్టీమ్ మోదక్ అంటే చాలా ఇష్టము. ఇలా డిజైన్ ఇచ్చేసిన తర్వాత అందులో మనకి స్టఫింగ్ ఈ మోదక్‌కి ఎంత సరిపడా అంత స్టఫింగ్ అనేది వేసుకొని ఎడ్జెస్‌ని ఒకే డైరెక్షన్‌లో చేసుకుంటూ రావాలి. ఒకే డైరెక్షన్‌లో ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత పైన కొంచెం చేత్తో ఇలా ఒత్తుకుంటే మన ఎక్స్‌ట్రా పిండి గూడా తీసేయవచ్చు. మోదక్ అనేది వచ్చేసిందండి. చాలా ఈజీ అన్నమాట. నేను ఎక్కువ క్వాంటిటీలో అంటే నైవేద్యానికి పెట్టినప్పుడు 11 గాని, 21 గాని నేను 21 పెడతాను. ఇలా చేయాలంటే మనకి కొంచెం టైం అనేది పడుతుంది గదా! అందుకే నేను మౌల్డ్‌తో ఎక్కువగా చేస్తూ ఉంటాను. కాకపోతే ఇలా చాలా బావుంటుంది. మహారాష్ట్రలో ఎక్కువగా ఇలా చేత్తోనే చేస్తూ ఉంటారు. ఇది మౌల్డ్ అండి. మోదక్ మౌల్డ్ ఈజీగా ఎక్కడైనా మార్కెట్‌లో దొరికిపోతుంది. చాలా రీజనబుల్ ప్రైజే. ఈ మోదక్ మౌల్డ్‌ని నెయ్యి అప్లై చేసుకొని, మనం ఇందాక పిండి ముద్ద కలుపుకున్నాం గదా! ఒక్కొక్క చిన్న చిన్న బాల్ లాగా. ఈ పిండి ముద్దని లోపల మొత్తం ప్రెస్ చేసేయాలన్నమాట. మనం ఇప్పుడు చూపుడు వేలుతో గాని, బొటన వేలుతో గాని ఇలా పిండిని మొత్తం లోపల ప్రెస్ చేసుకుంటూ ఉంటే, మనకి మోదక్ మౌల్డ్ లాగా షేప్ వచ్చేస్తుంది. ఎడ్జెస్‌కి ఆనివ్వాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నీట్‌గా పిండిని ఎడ్జెస్ వరకి ఫింగర్స్‌తో ప్రెస్ చేసిన తర్వాత లోపల నుంచి కొంచెం మౌల్డ్ షేప్ అనేది కరెక్ట్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మౌల్డ్‌లో సరిపడా స్టఫింగ్‌ని వేసుకొని, స్టఫింగ్‌ని గూడా నీట్‌గా ఫిల్ చేసుకోవాలి. నీట్‌గా ఫిల్ చేసి పైనుంచి మిగిలిన పిండిని క్లోజ్ చేసేయాలనమాట. ఒకవేళ ఎడ్జెస్‌కి పిండి అనేది మిగలకపోతే మనం కొంచెం పిండి పైనుంచి వేసుకొని గూడా నీట్‌గా క్లోజ్ చేసేయాలి. ఇలా నీట్‌గా ఈ ఎడ్జెస్‌ని క్లోజ్ చేస్తేనే మనం స్టీమ్ చేసినప్పుడు ఆవిరికి స్టీమ్ లోపల ఉన్న స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. చూసారు గదా! మోదక్ అనేది ఈజీగా డీమోల్డ్ అయిపోయిందండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. తక్కువ టైంలో మనం ఎన్నైనా చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ మా ఇంట్లో గణపతి కూర్చోబెట్టినప్పుడు నేను ఇలానే మోదక్ చేశాను. మోల్డ్‌తో చేస్తే చాలా తక్కువ టైంలో అయిపోతుంది. నేను ఎక్కువగా ఇలా మోల్డ్‌తోనే చేస్తూ ఉంటానండి. లాస్ట్ ఇయర్ మా ఇంట్లో గణపతిని కూర్చోబెట్టినప్పుడు నేను 21 మోదకు నైవేద్యంగా పెట్టేదాన్ని. ఇలా మౌల్డ్‌తో చేసుకుంటాను. కొంచెం టైం ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం ఇలా చేత్తోనే పూరి ప్రెస్‌నర్ సహాయంతో ప్రెస్ చేసుకుంటూ ఫ్లవర్‌లాగా మంచిగా డిజైన్ చేసుకుంటా నేను. మీకు ఈ రెండిట్లో ఏ డిజైన్ నచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈసారి గణపతికి మీరు గూడా ఈ ప్రాసెస్‌లో ఒక్కసారి మోదక్ చేసుకోండి. స్టీమ్ మోదక్ గణపతి బప్పకి ఎంతో ఇష్టమైన స్టీమ్ మోదక్ అండి. మేము మహారాష్ట్రలో ఉంటాం గదా! ఇక్కడ ఎక్కువగా ఈ రెసిపీ చేస్తూ ఉంటారు. అలానే నాకు అలవాటయిపోయింది. ఇప్పుడు మనం వీటిని స్టీమ్‌లో పెట్టుకుందాము. నేను ముందుగానే ఒక 5 మినిట్స్ ముందు ప్రీ హీట్‌కి మనము ఇడ్లీ గిన్నెని పెట్టుకున్న వాటర్ పెట్టుకొని, ఇడ్లీ గిన్నెలోనే నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఒక్కొక్క ప్లేట్‌లో ఒక్కొక్క మోదక్‌ని ఇలా పెట్టుకొని స్టీమ్ చేసుకుంటే చాలా ఈజీగా స్టీమ్ అయిపోతాయి. అస్సలు ఫెయిల్ అవ్వదనమాట ఈ రెసిపీ. ముందుగానే వాటర్‌ని ఇలా బాయిలింగ్‌కి పెట్టుకున్నాను. సేమ్ మనం ఇడ్లీ ప్రాసెస్‌లోనేనండి. కాకపోతే దీనికి ఎక్కువ టైం పట్టదు. 8-10 మినిట్స్ లోపలే మన మోదక్ అనేది పర్ఫెక్ట్‌గా స్టీమ్ అయిపోతుంది. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 8-10 మినిట్స్ మనం స్టీమ్ చేసుకుందాము. స్టీమ్ అయిన తర్వాత 10 మినిట్స్ తర్వాత స్టవ్ బంద్ చేసేసి అలానే ఒక 5 మినిట్స్ వదిలేయండి. 5 మినిట్స్ తర్వాత ఈజీగా మనకి డీమోల్డ్ అయిపోతుంది మోదక్.
చూసారు కదండీ! ఎంత తక్కువ టైంలో మనం మోదక్ రెసిపీ అనేది రెడీ చేసుకున్నామో. ఈ వినాయక చవితికి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఒక్కసారి ఈ ప్రాసెస్‌లో ఈ స్టీమ్ మోదక్ రెసిపీని ట్రై చేయండండి. పర్ఫెక్ట్‌గా వస్తుంది. నేను చేత్తో చేసిన డిజైన్ మోదక్ కూడా చూసారు కదండీ! ఎంత పర్ఫెక్ట్‌గా కనిపిస్తుందో షేపు, డిజైను. లోపల నుంచి గూడా పర్ఫెక్ట్‌గా స్టీమ్ అయింది. అసలు టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. మీరు గూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి. అసలు మీకు గూడా తప్పకుండా నచ్చుతుంది. ఈ పండక్కి ఇలా మోదక్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.